కొన్ని రోజులు మనం ప్లాన్ చేస్తాం, కానీ కొన్ని రోజులు మనకి అవసరమని తెలియకుండా మన దగ్గరికి వస్తాయి. ఈ సండే కూడా అలానే స్టార్ట్ అయింది. సింపుల్గా ఇంట్లో ఉండలేకపోయాం, బయటికి వెళ్ళాం. మాల్లో లైట్స్, క్రౌడ్, సౌండ్స్, అందరికీ అది టైంపాస్. కానీ కొన్ని మనసులకి అది ఒక ఎస్కేప్. ఫుడ్ కోర్ట్లో తిన్న ఫుడ్ హెల్దీ కాదు, కానీ ఆ మూమెంట్లో హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనం రూల్స్ బ్రేక్ చేస్తాం, ఎందుకంటే లైఫ్ని ఫీల్ అవ్వాలి కాబట్టి. గేమ్ సెక్షన్లో పిల్లలు నవ్వుతుంటే మనకి తెలియకుండా మన చైల్డ్హుడ్ గుర్తొస్తుంది. వాళ్ళ నవ్వులు సింపులే, కానీ ఆ హ్యాపీనెస్ చాలా ప్యూర్. పెద్దయ్యాక మనం అన్నీ కొనగలుగుతాం, కానీ ఆ కేర్ ఫ్రీ నవ్వు మాత్రం దొరకదు. బుక్ స్టోర్లో పేజెస్ తిరగేయడం ఒక హ్యాబిట్ కాదు, అది ఒక జర్నీ. మనం ఒకసారి కలలతో చూసిన జీవితానికి. కొన్ని కలలు మర్చిపోయాం, కానీ అవి మన లోపల ఇంకా ఉంటాయి. క్లోతింగ్ సెక్షన్లో ఒక డ్రెస్ సెలెక్ట్ చేయడం చిన్న పనిలా అనిపించవచ్చు, కానీ ఒక చిన్న అమ్మాయికి అది బర్త్డేలో హ్యాపీయెస్ట్ మూమెంట్ అవ్వచ్చు. మనకి నార్మల్గా అనిపించే విషయాలు ఇంకొకరికి మెమరీస్ అవుతాయి. ఎలక్ట్రానిక్స్, షాపింగ్, వాకింగ్ అన్నీ చేసాం, కానీ తెలీదు మనం దేనికోసం వచ్చామో. కొన్ని రోజులు రీజన్ లేకుండా స్టార్ట్ అయ్యి మీనింగ్తో ఎండ్ అవుతాయి. ఇంటికి వచ్చాక బిర్యానీ తిన్నాం, కానీ నిజంగా తిన్నది ఫుడ్ కాదు, రోజు మొత్తం కలిసి గడిపిన సమయం. ఎందుకంటే కొన్ని రోజులు మనం ఏం కొన్నామో మర్చిపోతాం, కానీ ఎవరితో నవ్వామో, ఎవరితో నడిచామో అవి మాత్రం ఎప్పుడూ మర్చిపోం. ఈ సండే అలాంటి ఒక మెమరీ అయిపోయింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.